హాయ్! ఏదైతే దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురి తెలిసిందే వాళ్ళ అక్రమ సంబంధం అవ్వచ్చు, లేకుంటే సక్రమ సంబంధం అయితే కానే కాదు. ఎందుకంటే వాళ్ళకి ఇంకా విడాకులయన్నీ కాలేదు కాబట్టి. ఒక రకంగా చెప్పాలంటే వేశ్య టైప్ అనుకోండి. మనం ఏదైతే వేశ్య గృహాలకెళ్తుంటారో కొంతమంది అలా అనుకోవచ్చు. దువ్వాడ మాధురిని ఉంచుకున్నాడు అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే దివ్యల మాధురిని దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఉంచుకున్నాడు అనుకోవచ్చు. వాళ్ళు బహిరంగంగానే తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే మేజర్స్ కాబట్టి. కానీ మన హిందూ సమాజం దాన్ని ఆ రకంగానే చూసుకుంటుంది. ఉంచుకున్న దాని కింద చూస్తారు కాబట్టి, సరే ఇదంతా పక్కన పెట్టేస్తే దివ్యల మాధురిని అయితే నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు దువ్వాడ శ్రీనివాస్‌ని. ఎందుకంటే మీరు చూస్తే దివ్యల మాధురి బర్త్‌డే సందర్భంగా ఆమె అయితే ఒక హైదరాబాద్‌లో సంబంధించిన ఒక ఫార్మ్ హౌస్‌లో అయితే ఏర్పాటు చేసుకున్నారు. కాకపోతే ఎక్కడైనా ఒక పెద్ద పార్టీ ఫార్మ్ హౌస్‌లో ఇలాంటి పెద్ద పార్టీలు చేస్తున్నప్పుడు లిక్కరు లేకుంటే డీజేలు పెట్టుకున్నప్పుడు తెలిసిందే సౌండ్స్ ఎక్కువ ఉంటాయి. మద్యం సంబంధించి విదేశీ బాటిల్స్ అయన్నీ ఉంటాయి కాబట్టి వాటికి సంబంధించి కొన్ని పర్మిషన్‌లు అయితే తీసుకోవాల్సి ఉంటుంది పోలీసుల దగ్గర నుంచి. కానీ అలాంటి పర్మిషన్ ఏమి తీసుకోలేదంటే వీళ్ళైతే బర్త్‌డే పార్టీ సందర్భంగా దాని కారణంగా వచ్చేసి సడెన్‌గా అయితే పోలీసులైతే అక్కడికొచ్చి చూసి మీకు పర్మిషన్ లేదని అయితే అక్కడ ఉన్న బాటిల్స్ కావచ్చు, లేకుంటే ఎవరైతే మద్యం ఓవర్‌గా తాగుతున్నారో వాళ్ళని కావచ్చు, లేకుంటే డీజే సౌండ్‌లు ఎక్కువ పెడుతున్నారో ఇయన్నీ కారణాలు చూపిచ్చి అక్కడ దివ్యల మాధురిని అలానే మీరు చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్‌ని ఇద్దరినైతే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లారని అయితే తెలుస్తుంది. తెలిసిందే మనకి రీసెంట్‌గానే దివ్యల మాధురి ఆహ్, 'బిగ్ బాస్' షోకి కూడా వెళ్ళొచ్చింది. ఆమె 2 వారాల పాటేమో ఉన్నట్టుంది. అక్కడ కూడా రచ్చ రచ్చ చేసి బయటకొచ్చింది ఆమె గూడా చూసాం. కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గూడా అయినాయి ఆమె వీడియోలు కొన్ని చాలా వరకు. ఓవరాల్‌గా వచ్చేసి దివ్యల మాధురి బయటున్నాళ్ళు ఎక్కడున్నా సరే ఆమె వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది రెగ్యులర్‌గా. రీసెంట్‌గా చూసాం యాక్చువల్‌గా దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ క్యాండిడేటు ఎవరైతే వైసీపీ తరపున ఉన్నాడో అతను సస్పెండ్ గూడా అయ్యాడు అతని నుంచి. సస్పెండ్ గూడా అయ్యాడు. ఎందుకంటే ఇలాంటి దివ్యల మాధురితోటి తిరుపతిలో ఎళ్లి అక్కడ హంగామా చేయడం కావచ్చు, రకరకాల కారణాల వల్ల. ఇలాంటివి పార్టీకి నష్టం చేస్తున్నాయనైతే వైసీపీ భావించింది కాబట్టి అతనైతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం. ఆ తర్వాత చూసుకుంటే దువ్వాడ శ్రీనివాస్ ఇక్కడ ఏదో షాపింగ్ మాల్ పెట్టి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఆహ్, ఇద్దరు కూడా సహజీవనం చేస్తూ ఉన్నారు. ఇంకా పెళ్లయితే చేసుకోలేదు. కానీ ఇప్పుడు న్యూస్ ఏదో చూస్తే దాంట్లో భార్య అని రాస్తున్నారు. నాకు అర్థం కావట్లేదు. పెళ్లి కాకుండా భార్య ఎట్టవుద్దో నాకైతే అర్థం కావట్లా. అఫీషియల్‌గా వాళ్ళిద్దరూ తన మొగుడుతోటి, పెళ్ళాంతోటి ఇక్కడ దువ్వాడ శ్రీనివాసం తన పెళ్ళాంతోటి విడాకులు తీసుకోవాలి. ఇక్కడ మాధురి ఏమో తన మొగుడితోటి విడాకులు తీసుకొని తర్వాత ఈళ్ళు అఫీషియల్‌గా పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే అలాంటిదేమి ఇంకా జరగలేదు. జరగకుండా అన్‌అఫీషియల్‌గా అయితే భార్యాభర్తలుగా ఉంటే దాన్ని ఖచ్చితంగా ఉంచుకోవడమే అంటారు మన భాషలో చెప్పాలంటే. చూద్దాం మరి దీన్ని హిందూ సమాజం యాక్సెప్ట్ చేయదు. కాకపోతే కోర్ట్ రూల్స్ ప్రకారం సుప్రీం కోర్ట్ ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో 18 సంవత్సరాలు మైనారిటీని దాటిన ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మాయి, అబ్బాయి కలిసి తిరగడం అనేది తప్పు కాదని తీర్పు అయితే ఇచ్చింది సుప్రీం కోర్టు. మనం ఏం చేయలేం. ప్రస్తుతానికైతే వీళ్ళిద్దరూ జైల్లో ఉన్నట్టయితే సమాచారం వస్తుంది. మరి చూద్దాం.